సభ్యులు మీ అందరి దీవెలతో అద్భుతమైన మెజార్టీతో గెలిపిన మనందరి పెద్దన్న బలరాం నాయక్ గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ ఐటీడీఏ పిఓ గారు, బ్రహ్మయ్య గారు, అదే రకంగా అయోధ్య మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. ఏ నాయకులైనా చాలా తక్కువ ఇక్కడికి వచ్చే ప్రాంతం. ఇందాక ఈ మండలం ఏ పరిస్థితుల్లో ఈ మండలాన్ని ఏర్పాటు చేశామో స్థానిక శాసనసభ్యులు వారు చాలా వివరంగా చెప్పారు. మీ అందరి దీవెనలతో మన ప్రభుత్వం మొన్న ఏర్పడి సంవత్సరంన్నర అయింది, 18 నెలలు అయింది. మీ దీవెనలతో వచ్చిన మన ప్రభుత్వం పేదోడి కన్నీరు తుచ్చాలని, పేదోడికి అండగా ఉండాలని, పేదోడి చిరకాల కోరిక నెరవేర్చాలని తపనతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం నిత్యము పేదోడికే సేవ చేయాలని ఎంత తాపత్రయపడుతుందో మీరు స్పష్టంగా చాలా విషయాల్లో ఇప్పటికే కనిపిస్తుంది. ఆనాటి ప్రభుత్వం పేదోడు కష్టాలని విస్మరించి మర్చిపోయి పోతే, ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు కుంపటలో నెట్టిపోతే, ప్రభుత్వం వచ్చిన ఈ 18 నెలలలో నిత్యము రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బాగు చేయాలని తపన పడుతూ ఏవైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చామో ఆ ఇచ్చిన హామీలో చాలా వరకు ఇప్పటికే పేదవాడి గుమ్మానికి పంపించిన ప్రభుత్వం మన ప్రభుత్వం. వీటిలలో ఇందాక మిత్రులు చెప్పినట్లు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ప్రతి పేదవాడికి ఆడబిడ్డకి ఇవ్వాలని, 500 రూపాయలకే గ్యాస్ ముద్దు ఇవ్వాలని, ఆడబిడ్డ ఎంత దూరము ప్రయాణం చేసినా ఆర్టీసీ బస్సులో 1 రూపాయి కూడా ఛార్జీ తీసుకోవద్దని, పేదవాడికి జబ్బు చేస్తే మెరుగైన వైద్యం కోసం 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా మంచి వైద్యం చేయించాలని, పేదోడు హాస్టల్లో చదివితే ఆనాటి ప్రభుత్వం సరిగ్గా బొవ్వ పెట్టకపోతే వాళ్ళకి హాస్టల్లో ఏదైతే మెస్ ఛార్జీల కింద 40% మన ప్రభుత్వం పెంచింది. మీ ఆడపిల్లలు హాస్టల్లో చదివేటప్పుడు వాళ్ళకి అవసరమయ్యే కాస్మెటిక్ పదార్థాలు, వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి సరిపోవటం లేదని 200% పెంచిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఉగాది నుంచి అందరూ పెద్దోళ్ళు ఏవైతే సన్న బియ్యం తింటారో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఈయన విధంగా సన్న బియ్యాన్ని ఇచ్చిన ప్రభుత్వం మీ ప్రభుత్వం. అంతేకాదు రైతన్నలు పండించిన సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఆ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసింది కేవలం 17,000 కోట్ల రూపాయలు మాత్రమే. మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం వాళ్ళు 10 సంవత్సరాల్లో చేసింది 10 నెలలలో 21,000 కోట్ల రూపాయలు రైతన్నుల రుణమాఫీ చేసిన ప్రభుత్వం మీ ప్రభుత్వం. అంతేకాదు రైతు బంధు ద్వారా ఆనాటి ప్రభుత్వం ఎకరానికి 2 పంటలకి 10,000 రూపాయలు ఇస్తే మన ప్రభుత్వం రైతు భరోసా ఇలా చెప్పుకుంటా పోతే ఇందిరమ్మ ఇళ్ల విషయానికి వస్తే 10 సంవత్సరాలలో ఏ పేదవాడైనా ఒక ఇల్లు కావాలంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఆ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, అప్పుడున్న మంత్రులు టీవీలలో బొమ్మలు చూపించి
ఇది ఒక్కసారి మీరు మాకు ఓటేయండి, ఇటువంటి బొమ్మ ఇల్లు మీకు ఇస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి 2 సార్లు గెలిచి ముఖ్యమంత్రి అయిన పేదోడి కలలాగానే మిగిలిపోయింది. అటువంటిది ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం. మన ప్రభుత్వం వచ్చిన మొదటి విడత రాష్ట్రంలో 4.5 లక్షల ఇల్లు ఇస్తూ ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున 4 విడతలు ఇచ్చే కార్యక్రమం మన పెనపాకకి కూడా 4,500 ఇల్లు ఇచ్చాం. అంటే 225 కోట్లు 225 కోట్ల రూపాయలు కేవలం పెనపాక నియోజకవర్గానికి ఇందిరమ్మ కళ్ళ కోసం ఇచ్చిన ప్రభుత్వం మీ దీవెనలతో వచ్చిన మన ఇందిరమ్మ ప్రభుత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. ఈ 225 కోట్లే కాదు, ఈ పెనపాక నియోజకవర్గానికి ఇప్పుడు ఇచ్చిన 4,500 ఇళ్లే కాదు, ఇంకా 3 విడతలు ఇస్తాము. ఈ 3 విడతల్లో ఏ ఆడబిడ్డ అయితే పేదవాళ్ళ నుండి ఇందిరమ్మ ఇంటికి అర్హులున్నారో, ఇందిరమ్మ ఇంటికి అర్హులున్న ప్రతి పేదవాళ్ళకి అందరికీ ఇల్లు ఇచ్చిన తర్వాతనే మళ్ళీ 3.5 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఓటు అడగటానికి వస్తాము. ఆ ధైర్యం మీరిచ్చిన ధైర్యమే, మీ దీవెనలే. ఈ 3.5 సంవత్సరాలలో 20 లక్షల ఇల్లు కట్టించాలన్నది మన ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి ఏ ఆడబిడ్డైనా ఇల్లు రాలేదని అసంతృప్తిగానో బాధగానో ఉండవలసిన అవసరం లేదు. అర్హులైన పేదవాళ్ళందరికీ విడతల వారీగా, ఇది మొదలు మాత్రమే, చివర కాదు, అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు తప్పకుండా ఇచ్చి తీరుతామని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. గౌరవ శాసనసభ్యుల వారు చాలా రోడ్ల గురించి అడిగారు, చాలా ఈ ప్రాంతానికి కావాల్సిన వర్కుల గురించి అడిగారు. అందుట్లో కొన్ని చెప్తాను. ఆలపల్లి అనిసెట్టుపల్లి ఏదైతే 36 కిలోమీటర్లు ఉందో 110 కోట్ల రూపాయలతో 110 కోట్ల రూపాయలతో వచ్చే నెల టెండర్ పిలిచి ఆ పనిని పూర్తి చేయబోతున్నాము. అంతేకాదు రాబోయే రోజుల్లో రేగల్ల టు మర్కోడు డబల్ రోడ్ బ్రిడ్జి, ఆలపల్లి మండలం టు పెద్ద వెంకటాపురం 3 ఫేజ్ కరెంటు మంజూరు. అదే రకంగా ఆలపల్లి కేంద్రానికి ఇక్కడ ఒక జూనియర్ కాలేజీ కావాలని కూడా మిత్రులు ఎమ్మెల్యే గారు అడగటం జరిగింది. తప్పకుండా ఒకసారి నేను అధికారులని గౌరవ కలెక్టర్ గారిని ఆదేశిస్తున్నాను. ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ వస్తారో 100కి దాటేటట్లయితే తప్పకుండా ఈ గిరిజన ప్రాంతంలో ఒక జూనియర్ కాలేజీని కూడా శాంక్షన్ చేపిస్తాము. అంతేకాదు ఇది గిరిజన ప్రాంతం. 20 సంవత్సరాల క్రితమో 30 సంవత్సరాల క్రితం నుంచో పోడు భూముల మీద ఆధారపడి ఉన్న గిరిజనులు ఉన్నారు. ఎక్కడికి పోయినా పోడు భూములకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయని నా ఆడబిడ్డలు అన్నదమ్ములు ఆవేదన వెలిపిస్తున్నారు. ఏదైతే పురాతనం నుంచి సాగు చేసుకుంటున్న పోడు భూములు ఉన్నాయో అటువంటి ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు ఎవరు ఆ గిరిజనులని గిరిజనేతరులని ఇబ్బంది పెట్టొద్దు. గౌరవ కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తున్నాను. ఫారెస్ట్ అధికారులు పిలిచి పోలీసుని పిలిచి చాలా స్పష్టంగా చెప్పండి, ఈ ప్రభుత్వమే పేదోడి ప్రభుత్వం, పేదోడి కోసం ఉన్న ప్రభుత్వం, పేదోడి కష్టాలు తీర్చడం కోసం ఉన్న ప్రభుత్వం. కాబట్టి ఏ పేదవాళ్ళని నిజంగా తరతరాల నుంచి సాగు చేసుకుంటున్న పోడు భూములు చేసుకుంటున్న గిరిజనులు గిరిజనేతరుల్ని ఎక్కడా ఇబ్బంది పెట్టొద్దని కూడా ఈ వేదిక ద్వారా గౌరవ కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాను. పోలీసు ఫారెస్ట్ అధికారులకు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను.
ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా గౌరవ కలెక్టర్ గారు నోటీస్ తీసుకెళ్ళండి. ఆ సమస్యని అక్కడ పరిష్కరించే విధంగా చర్యలు చేపడతారని తెలియచేసుకుంటూ, చాలా లేట్ అయింది ఇప్పటికే. మా ఆడబిడ్డలకి అన్నదమ్ములకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ, మీ అందరి దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా మీ అందరి దీవెనలో ఇందిరమ్మ ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలియజేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరూ కూర్చోవాలి. ఇప్పుడు ఇందిరమ్మ లబ్ధిదారుల మంజూరు పత్రాలు కలెక్టర్ గారు చూడు కాబట్టి మంజూరు పత్రాలు పంపిణీ చేస్తారు. ఇప్పుడు మంత్రి గారు 5 జాలు ఇస్తారు. పిఎన్ రైట్. మనకు మంత్రిగా ఇవాళ మనందరి ప్రీతమ నాయకులు మంచి మనసున్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రిగా అయినారు. మనం ఎన్ని సంవత్సరాల్లో మాకు ఇల్లు లేక ఇబ్బంది పడ్డాం. ప్రభుత్వాల ద్వారా మాకు ఇల్లు మంజూరైంది కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు. సంతోషంగా ఉందా? ఎంతమంది పిల్లలు? పేమెంట్ ఇస్తారు. సరేనా? రైట్. ఒకరి సోమారాన్ని కూడా కొంటా హాయ్ ఉపేంద్ర అమ్మ పక్కకు రావాలా ఒకరు ఉపేంద్ర రామా తీసుకో హ్యాపీ చెప్పరా నువ్వు? సంతోషం.